హాయ్ అండి. ఈరోజు నేను చేపల పులుసు ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీకు. ఇవి కేజీన్నర చేపలండి. ఇందులోకి రెండు స్పూన్లు ఉప్పు వేస్తున్నాను, సాల్ట్ వేస్తున్నానండి. రెండు స్పూన్లు కారం వేసాను. ఒక అర స్పూన్ వరకు పసుపు వేసాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను 100 గ్రాముల చింతపండు నానబెట్టుకున్నానండి. ఇది మనం ఇప్పుడు పులుసు తీసి విడిగా పెట్టుకుందాం. ఇప్పుడు చేపల పులుసుకి సరిపడా ఆయిల్ వేస్తున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేను ఈ చేపల పులుసులో బెండకాయలు కూడా వేస్తున్నానండి. ఓ 15 వరకు బెండకాయలు కట్ చేసి ఉంచుకున్నాను. ఇవి కొంచెం లైట్గా వేయించుకున్నామండి బెండకాయలు. ఈ బెండకాయల్లో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు బెండకాయలు వేగిపోయినాయండి, తీసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఒక 7-8 మెంతులు వేస్తున్నానండి. ఒక 5 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, పుదీనా, పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 5 తీసుకుని పేస్ట్ పెట్టాను. ఆ పేస్ట్ ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేస్తున్నానండి. అర స్పూన్ వరకు పసుపు వేసాను. ఇప్పుడు ఇది బాగా ఎర్రగా వేయించేసుకుందాము. పచ్చివాసన పోయి ఎరుపు రంగు కొద్దిగా లైట్గా వచ్చిందాకా వేయించుదామండి దీన్ని. ఇది ఇంకా బాగా వేగాలండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ఒకటి వేస్తున్నాను. ఒక్క టమాటా వేస్తే టేస్ట్ వస్తుందండి. ఇది వేగేటప్పటికి మనం చింతపండు పులుసు రెడీ చేసుకుందామండి. ఇప్పుడు ఇది బాగా వేగుతుంది కదండి. దీంట్లో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను.
2 స్పూన్ల వరకు గసగసాలు కొబ్బరి పేస్ట్ అండి ఇది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ గసగసాల పేస్ట్ ఇదంతా బాగా వేగే వరకు కొద్దిసేపు తిప్పుదామండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే అడుగు అంటుద్దండి, తిప్పుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ పేస్ట్ బాగా అయిపోయిందండి. 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ఒక 3 స్పూన్ల వరకు కారం వేస్తున్నానండి. చేపల కూరలో కారం ఎక్కువే పట్టుద్ది. కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఉప్పు, పులుపు, కారం అన్నీ ఉండాలి. ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాలు ఏగనిచ్చేసేసి ఇందాక మనం కలిపి పెట్టి ఉంచుకున్నాం కదండి చేప ముక్కలు, అవన్నీ ఇందులో వేసేద్దాము. ఇప్పుడు చేప ముక్కలన్నీ వేసాక ఒక్క 2 నిమిషాలు చిన్న మంట పెట్టి సిమ్లో ఉంచుదామండి. ఇప్పుడు ఇందులో ఇందాక మనం చింతపండు నానబెట్టి తీసుకొని ఉంచాం కదండి, గుజ్జు తీసి ఉంచాను, ఆ నీళ్ళు ఇందులో పోస్తున్నాను. ఇప్పుడు ఇది బాగా ఉడకనిద్దామండి, ఒక 5 నిమిషాలు హైలో పెట్టి. ఇప్పుడు బాగా ఉడుకుతుందండి ఇది. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకొని రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. అలాగే గరం మసాలా పౌడరు, దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసి మిక్సీ పట్టుకుంటానండి నేను. ఆ పొడి వేస్తున్నాను. ఇక మనం దీన్ని గరిటె పెట్టకూడదండి, అలాగే ఉడకనివ్వాలి. ఒక 15 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. పులుసు ఉడికిపోయిందండి. ఇప్పుడు పులుసు దింపడానికి ఒక 5 నిమిషాల ముందు మనం ఇందాక వేయించి పెట్టుకున్న బెండకాయలు వేద్దామండి. కొత్తిమీర, కరివేపాకు, సిమ్లో ఒక 5 నిమిషాల నుంచి దించేద్దామండి. అయిపోయిందండి బెండకాయ చేపల పులుసు. నేనైతే ఇలా చేస్తాను, మీరు ఎలా చేస్తారో చెప్పండి.